హాయ్ గైస్, ఇప్పుడు మేము ఐఫామ్స్కి అయితే వెళ్తున్నాం. వెళ్తున్న క్రమంలో దారి పక్కన అయితే వీళ్ళ డ్రిప్పింగ్ చూడండి ఎలా ఉందో, మొత్తం స్ప్రేయర్సే ఉన్నాయి. ఇక్కడ మన లెక్క ఇరిగేషన్ అయితే చేయరండి, వాళ్ళు స్ప్రేయర్స్నే యూజ్ చేస్తారట. ఇంకొకటి ఏంటిదంటే వాళ్ళు వర్షం పడ్డ నీళ్ళను కూడా వాళ్ళు స్టోర్ అయితే చేసుకుంటారని. ఇప్పుడు మన మహబూబాద్ డిస్ట్రిక్ట్ సైడ్ వాళ్ళకైతే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. వాళ్ళకు మొత్తం కల్టివేషన్ మొత్తం కూడా డిఫరెంట్ ఉంది. వీళ్ళు ఎక్కువ ఏం పండిస్తున్నారంటే వేరుశెనగలు అయితే పండిస్తున్నారు. ఎక్కడ చూసినా మొత్తం స్ప్రేయర్సే కనిపిస్తున్నాయండి. ఇంకా చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, అది రెయిన్ వాటర్ని కలెక్ట్ చేస్తారు వాళ్ళు. ఎక్కడ చూసినా అన్ని స్ప్రేయర్సే ఉన్నాయి. ఇప్పుడు మేము ఐఫామ్లోకి వచ్చేసాము. ఇది ఐఫామ్లో ఉన్నటువంటి సీతాఫలం చెట్లు అండి. ఇవి సీతాఫలం తోట ఇది. ఇక్కడ ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్ని ప్రొడక్ట్స్ దొరుకుతాయట. మనకు కూడా అంత ఐడియా లేదు, మనం కూడా చూడాలి. మేము వెళ్ళక ముందే ఆల్రెడీ విజయరామ్ గారు వచ్చారు, అతని ముందు వాళ్ళ స్టాఫ్ కూడా చాలామంది వచ్చారు. మేము స్టార్టింగ్ అక్కడికి వెళ్ళంగానే మా అందరికి ఎక్కడికి తీసుకెళ్లారంటే ఫామ్ విజిటింగ్ అయితే తీసుకెళ్లారు వాళ్ళు. ఇప్పటి నుంచి వాళ్ళు మన ఫామ్ విజిటింగ్కి ఎలా వెళ్ళాం, ఏమేమి చేసామనేది మొత్తం నేనైతే చూపిస్తానండి. ఇక్కడ చూడండి, నేను పట్టుకున్నది అయితే ఉత్తరేణి మొక్క. పాములు కానీ తేళ్ళు కానీ ఇలాంటి విషపూరితం ఏమైనా కరిచినప్పుడు వాటి యొక్క రసాన్ని ఎక్కడ కరిచిందో అక్కడ మన రుద్దితే ఆ విషం అనేది కొంచెం తగ్గుతుందట. ఇప్పుడు A to Z మొత్తం వీడియో అయితే ఇలానే వెళ్తూ ఉంటుందండి. మీరైతే వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారో వాయిస్ కూడా మీకు బాగానే వినిపిస్తుంది. ఒకసారి వీడియోనైతే ఫుల్ వీడియోనైతే చూడండి మీరు. ఇంతకుముందు టమాటా పెట్టలేదు మారుస్తాను. ఏ ఏరియాలో కెమికల్ అయినా కానీ దానికన్నా ఎక్కువ పండిస్తుంది. న్యాచురల్ దీంట్లో పండించగలం డెఫినెట్లీ. బ్రౌన్ కలర్ ఏంటంటే ఫ్రూట్స్ కూడా దొరుకుతుంది. నంది కొట్టూరు దగ్గర ఫారం మంచాలు నంది కొట్టాడు, కొంచెం దూరం అవుతుంది. కూర చేస్తారు దీంట్లో, కూర బెంగాలీ మామూలు పేరే. డైరెక్ట్ గా అతనికి వస్తుంది. మామూలుగా మనం క్లీనింగ్ ఇప్పుడు మూడు ట్యాంకులు ఉన్నాయండి. ఇక్కడ 3 వాల్యూస్ పెట్టేస్తాము.
ఏ వాల్ ఓపెన్ చేస్తే ఆ ట్యాంక్ లోకి వెళ్తుంది. మనం కడుక్కోవడానికి ఇంకో ట్యాంక్, ఓన్లీ మూత్రం అంటే ఒక ట్యాంక్ లోకి. ఇప్పుడు ఈ మూత్రం క్లోజ్ చేసామనుకోండి, ఇది ఇంకోటి ఓపెన్ చేస్తే మనం కడుగుతాం కదా, ఆ కడిగిందంతా వాటర్ అంతా దాంట్లో అది తీసి వాడుకోండి. ఇది 3 ఉన్నాయి, మూడు ట్యాంక్. తొందరగా పోవాలండి. ఇప్పుడు లేటెస్ట్ సిస్టమ్ ఇది కూడా వచ్చింది. అప్పుడు గాను కొన్ని లేదండి.